Hi friends, this is Balaji, Director Academics, Jelly Beans, EduTech, respected principals, teachers and dear parents. You all may be very eagerly waiting for our LMS. LMS stands for Learning Management System. So very soon we are going to start our LMS and all our children are going to get a lot of benefit and they are going to involve in their studies, regular studies through our LMS. And today I am before you to explain few important things related to our learning management system. What is the purpose of having this LMS and what is the difference between the online classes and LMS? All these things I am going to explain you very clearly. See, nowadays there is a huge talk in and around regarding the online classes, and our LMS is entirely different when we compare with the online classes. In online classes, what happens? The teachers, they deliver the classes for 45 minutes into 4 classes live, and students should sit continuously and they have to listen, they need to involve, participate in the lesson, but how far it is possible? When within the classrooms, from one side, when teacher explains a lesson, then we know that the students involve in the lesson with the help of the teacher. But in online classes, from one way the teachers are explaining, but on other side, how far our children are able to involve in the online classes, we can't say. But in our LMS, let me explain how children involve in learning management system. స్టూడెంట్స్ ఈ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఎక్కువ అవర్స్ క్లాసెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా జస్ట్ ఒక 30 మినిట్స్ లేదా 45 మినిట్స్లో చిన్న చిన్న బిట్స్గా డివైడ్ చేసినటువంటి మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ ఈవీఎస్ ఈ సబ్జెక్ట్స్లో విత్ ది హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ మన జెల్లీ బీన్స్ ఎల్ఎంఎస్లో ఇన్వాల్వ్ అవుతూ ఎవ్రీడే చిన్న చిన్న బిట్స్గా ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ టీచర్ 10 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియోస్ను చూస్తూ ఆ తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోతో పాటుగా ఉన్నటువంటి అసైన్మెంట్స్ కూడా ఎక్కువ అసైన్మెంట్స్ కాకుండా పిల్లలు చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా హాయిగా చదువుకునే విధంగా ఇది డిజైన్ చేయబడింది. అండ్ ఏదైతే పిల్లలు విన్నారో ఆ విన్నటువంటి కంటెంట్ని సినాప్సిస్ రూపంలో మళ్ళీ ఇస్తూ ఎంతవరకు పిల్లలకు అర్థమైంది అనేది అసెస్మెంట్స్ రూపంలో కింద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ క్లాసెస్లో లేని విధంగా మన ఎల్ఎంఎస్లో డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చాలా చక్కటి కాలం ఇవ్వడం జరిగింది. సో చిల్డ్రన్ దే లిజన్ ది క్లాస్, దే కెన్ ఇంటరాక్ట్ విత్ ది టీచర్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ దే కెన్ క్లారిఫై దేర్ డౌట్స్. అండ్ అనదర్ హ్యాండ్ ఇంకొక విధంగా చూస్తే పిల్లలు ఏదైతే అసెస్మెంట్స్ రాశారో ఆ అసెస్మెంట్స్ యొక్క రిపోర్ట్స్ కూడా వాళ్ళకి వస్తాయి. సో తద్వారా కేవలం ఆన్లైన్ క్లాసెస్లో టీచర్ చెప్పిన లెసన్ విని పిల్లలు చాలా గంటలు ఇంటి దగ్గర గ్యాడ్జెట్స్ పట్టుకొని కూర్చొని వాటితో పాటు ఉండడం కంటే కొంత టైం పిల్లలతో మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటూ ఈ ఎల్ఎంఎస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సపోజ్ ఒక ఆన్లైన్ క్లాస్ని ఒక షెడ్యూల్ ప్రకారము 9 o'clock to 9:45 అని చెప్పి మీకు టైం ఇవ్వడం జరుగుతుంది వేరే వాళ్ళు. ఈ పర్టికులర్ టైంలో ఒకవేళ ఫాదర్ కానీ మదర్ కానీ అవైలబుల్ లేకపోయినా
లేదా ఫాదర్ మదర్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటూ పిల్లల మీద మనం గ్యాడ్జెట్స్ ఇచ్చి వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న పిల్లలు కాబట్టి మన ఎల్ఎంఎస్ ద్వారా మీరు డే లాంగ్ ఏ రోజైనా సరే మార్నింగ్ టు ఈవినింగ్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మన ఎల్ఎంఎస్లోకి లాగిన్ అయి మీకు వీలైనప్పుడు మీరు పిల్లలతో మేము ఉండగలము, పిల్లలతో పాటుగా మేము దీంట్లో ఇన్వాల్వ్ అవ్వగలము ఈ క్లాసులో అని అనుకున్నప్పుడు చక్కగా పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకొని మన ఎల్ఎంఎస్లో లాగిన్ అయి డే లాంగ్ ఏ టైం అయినా సరే వాళ్ళతో పాటు మీరు కూర్చొని పిల్లలకి నేర్పించే విధంగా ఈ ఎల్ఎంఎస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ ఎల్ఎంఎస్లోకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎవరి దగ్గర నుంచే కలెక్ట్ చేసుకోవాలి, అండ్ స్కూల్తో ఏ విధమైన టచ్లో ఉండాలి, ఇవన్నీ కూడా మీ స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. మేము పూర్తిగా నమ్మేది ఏంటంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది పిల్లలకి టీచర్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ ద్వారా మాత్రమే డెవలప్ అవుతుంది తప్ప కేవలము మనకి మార్కెట్లో దొరికేటువంటి వీడియోస్ అన్నింటినీ పెట్టేసి లేదా వివిధ రకాలైన యాప్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో మార్కెట్లో వాటన్నింటి ద్వారా టీచర్తో లైవ్ క్లాసులు చెప్పించేసి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి అని చెప్పించడం మా ఉద్దేశం కాదు. మన జెల్లీ బీన్స్ యొక్క ఎల్ఎంఎస్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ టైంలో మీ అందరికీ చేరుతుంది. ప్రాబబ్లీ వితిన్ 4-5 డేస్లో మీ అందరికీ కూడా వస్తుంది. అండ్ ఎగ్జాంపుల్గా మ్యాథమెటిక్స్ని తీసుకొని మీకు చెప్తాను. సపోజ్ ఒక స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మీ అబ్బాయి, ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి మన ఎల్ఎంఎస్లోకి ఎంటర్ అయిన తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఒక 8 minutes ఆర్ 10 minutes ఒక టీచరు ఒక టాపిక్ గురించి టీచ్ చేయడం జరుగుతుంది. ఆ టీచర్ టీచ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించినటువంటి ఒక యానిమేటెడ్ వీడియో అనేది మీకు ఎల్ఎంఎస్లో అవైలబుల్ ఉంటుంది. పిల్లలు ఆ యానిమేటెడ్ వీడియోని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు, ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత థర్డ్ పాయింట్గా ఏముంటుందంటే ఆ విన్నటువంటి టాపిక్ మీద అసైన్మెంట్స్ ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లవాడు ఎంబడే క్లాస్ విన్న వెంటనే అసైన్మెంట్స్ని కంప్లీట్ చేయాలా అని అంటే అవసరం లేదు. ఇవన్నీ కూడా దేనికి రిలేట్ అయి ఉన్నాయి అంటే పిల్లవాడిని ఏ విధంగా మనం ఎంగేజ్ చేయాలి. ఎందుకు సార్ ఈ హాలిడేస్లో కూడా పిల్లల్ని ఎల్ఎంఎస్ అని చెప్పి ఇవన్నీ అని చెప్పి పిల్లల్ని ఎందుకు ఇంత బిజీ పెట్టాల్సిన అవసరం ఉందా అని అంటే ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకు అనంటే ఎప్పుడైతే పిల్లవాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట గ్రౌండ్లో ఆడుకోవడానికి లేదు, అండ్ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన పిల్లల్ని వేరే పిల్లలతో పాటు పంపించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేస్తారు, కంప్లీట్గా టీవీ చూడడానికి ప్రయత్నం చేస్తారు. టీవీ కూడా పోనీ 1 hour 2 hours చూస్తారా అంటే లేదు, 5-6 hours కూడా టీవీ చూసే అవకాశం ఉంది. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మన ఎల్ఎంఎస్ ఆన్లైన్ క్లాసెస్ కాదు, ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని మీకు ఎప్పుడైతే వీలు అవకాశం ఉందో ఆ టైంలో ఒక 1/2 hour లేదా 40 minutes మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి పిల్లలతో పాటు కూర్చొని సెల్ ఫోన్ని యూస్ చేసి లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక గ్యాడ్జెట్ని యూస్ చేసి వాళ్ళతో పాటుగా కూర్చొని చాలా ఇష్టంగా పిల్లలకి ఈ ఎల్ఎంఎస్లో మీరు ఇన్వాల్వ్ చేయించినట్టయితే వాళ్ళ మైండ్ అనేది ఒక విషయం మీద ఎంగేజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే క్లాసెస్ సపోజ్ మీరు రాబోయే మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి, మండే రోజు మీకు కుదరలేదు ఎల్ఎంఎస్లో ఎంటర్ అవ్వడానికి, అప్పుడు ఏం చేస్తారు, ట్యూస్డే రోజు మీరు ఎల్ఎంఎస్లోకి ఎంటర్ అవుతారు. మరి మండే చెప్పిన క్లాస్ మా పిల్లలకి మిస్ అయింది కదా అంటే ఏమీ మిస్ అవ్వదు. మన ఎల్ఎంఎస్లో మండే రోజు మీ పిల్లలకి మీ అబ్బాయికి సంబంధించినటువంటి క్లాస్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఈవీఎస్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏవైతే చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి అండ్ అసెస్మెంట్స్ ఉన్నాయి, అసైన్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు Day 1 అని చెప్పి దాంట్లో కనిపిస్తుంది. సో పిల్లలకి ఏం చెప్పండి, ఫస్ట్ Day 1 కంప్లీట్ చేయండి అని చెప్పండి. తర్వాత Day 2కి రండి. పిల్లలు ఎంత అర్థం చేసుకోగలరో అంత మాత్రమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో
ఈ ఎల్ఎంఎస్ని డిజైన్ చేయడం జరిగింది. డే 1లో చాలా కొద్ది మొత్తంలో వీడియోలు, కొద్ది మొత్తంలో అసైన్మెంట్స్, ఇలా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఇలా ఉంటుంది. మీరు ఎన్ని రోజుల తర్వాత దాంట్లో లాగిన్ అయినప్పటికీ కూడా మీకు డే 1 నుంచి మీరు మిస్ అయినటువంటివన్నీ కూడా కనిపిస్తుంది. అండ్ మీ బ్రాంచ్ ప్రిన్సిపల్కి ఉన్నటువంటి రైట్ ఏంటంటే ఈ ఎల్ఎంఎస్లో ఆవిడ పర్సూ చేస్తూ ఉంటుంది. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ 30 మెంబర్స్లో ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎంతమంది లాగిన్ అయ్యారు, ఓహో ఈ 5 మెంబర్స్ లాగిన్ అవ్వలేదు, ఆ పేరెంట్స్కి కూడా ఫోన్ చేసి సార్ లాగిన్ అవ్వండి అని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ మీద మనకి నెగిటివ్నెస్ ఉందో అది ఎల్ఎంఎస్ మీద మనం చూపించాల్సిన అవసరం లేదు. మన పిల్లల్ని ఎంగేజ్ చేద్దాము. అండ్ వాళ్ళ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏజ్లో డే బై డే వాళ్ళల్లో గ్రోత్ ఏదైతే కనిపిస్తోందో ఆ గ్రోత్కి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్, మనము ఫైన్ మోటార్ అనుకోండి, గ్రాస్ మోటార్ స్కిల్స్ అనుకోండి, లేకపోతే లెసన్స్కి సంబంధించినటువంటి అప్గ్రేడేషన్ సిలబస్ అనుకోండి, ఇవన్నీ అందించకపోయినట్టయితే వాళ్ళ ఆలోచనలు వేరువేరు డైరెక్షన్స్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు మీ పిల్లలతో పాటు ఇన్వాల్వ్ అవ్వండి. అండ్ ముందుగా ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్కి సంబంధించినటువంటి ఈ ఎల్ఎంఎస్లో లెసన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక 5-6 డేస్ తర్వాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి కంటెంట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అలా వెళ్ళిపోకుండా పిల్లలకి ఎక్కడెక్కడ స్టోరీ టెల్లింగ్ అవసరం ఉంది, మోరల్స్ ఎక్కడెక్కడ చెప్పాలి పిల్లలకి, అండ్ మంచి మంచి విషయాలు వీడియోస్ రూపంలో పిల్లలకు అందించాలి. మొత్తం మీద పిల్లలు వేరే ఆలోచనల వైపుకి ఆకర్షితులు కాకుండా స్టడీస్తో పాటు ఉంటూ వివిధ విషయాలు నేర్చుకోవాలి అని చెప్పేసి మనము ఈ ఎల్ఎంఎస్ని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి టీచర్స్తో అండ్ ఐటీ ఎక్స్పర్ట్స్తో ఈ ఎల్ఎంఎస్లు డెవలప్ చేయడం జరిగింది. అండ్ దీన్ని చక్కగా ఉపయోగించుకుంటారు అని చెప్పేసి పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ విషయంలో మీకు ఏదైనా డౌట్స్ అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ బ్రాంచ్కి సంబంధించిన ప్రిన్సిపల్ని మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు అన్ని విషయాలు కూడా మీకు చెప్తారు. సో రాబోయే రోజుల్లో మనందరి పిల్లలకు ఈ ఎల్ఎంఎస్ ద్వారా చక్కటి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంగేజ్ రెండూ కూడా పిల్లల్ని చేస్తూ ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.